హలో ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనం క్లాక్స్ గడియారాలో థర్డ్ వీడియో చదువుతున్నాండి. సెకండ్ కాన్సెప్ట్ ఇక్కడ టు ఫైండింగ్ ద యాంగిల్ తీటా బిట్వీన్ టూ హ్యాండ్స్, అంటే రెండు ముళ్ళుల మధ్య కోణం తీటా ఎలా కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకి రెండు ముళ్ళులు అంటే మెయిన్గా మనం ఇక్కడ ఒకటి మినిట్ హ్యాండ్ అండి, మరొకటి అవర్ హ్యాండ్. ఇప్పుడు ఈ యొక్క మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ మధ్య ఉన్నటువంటి ఈ టూ హ్యాండ్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ తీటా వాల్యూ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా కనుక్కోవాలన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. సో మెయిన్గా మనం ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే మొత్తం 7 కాన్సెప్ట్స్గా డివైడ్ చేసి దాంట్లో మనం నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, సెకండ్ ముళ్ళు గురించి బేసిక్స్ చెప్పాము, ఎక్సర్సైజ్ చేసామండి. సో దాని తర్వాత యాంగిల్ తీటా బిట్వీన్ టూ హ్యాండ్స్ అండి. సో ఈ యొక్క టూ హ్యాండ్స్ మీద మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆన్లైన్ క్లాస్ అనేది మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెయిన్గా ఇక్కడ ఈ రెండు ముళ్ళుల మధ్య కోణం ఎందుకంటే ఇక్కడ సెకండ్స్ హ్యాండ్ అనేది నెగ్లిజిబుల్ అండి. ఓన్లీ మనం మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్య యాంగిల్ కనుక్కోవాలి అంటే రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫార్ములే ఉపయోగించి మనం కనుక్కుంటాం, మరొకటి కుదిరినప్పుడు మనం సింపుల్గా షార్ట్ కట్లో కూడా మనం చేయటానికి ఇక్కడ ప్రయత్నిస్తామండి. షార్ట్ కట్లో కూడా మనం ఇక్కడ చేస్తాం. అంటే షార్ట్ కట్లో చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది 1 minute స్పేస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 6 degreesకి ఈక్వల్ అవుతుంది. ఆ విధంగా తీసుకుంటే 5 minutes స్పేసెస్ ఎంత అన్నప్పుడు సింపుల్గా మనం ఇక్కడ 30 degreesగా చెప్పాలి. 5 minutes స్పేసెస్ అంటే 30 degrees, అంటే ఈ యొక్క 30 degrees అనేది అవర్ హ్యాండ్ అనేది 1 hourలో చేసే యాంగిల్గా మనం ఇక్కడ మాట్లాడతాం. ఈ యొక్క కాన్సెప్ట్తో మనం షార్ట్ కట్ చేయడానికి ప్రయత్నిస్తాం. లేదు అంటే మనం ఇక్కడ ఫార్ములా అనేది జనరల్గా అన్నిటికీ వర్తిస్తుందండి. 11/2m - 30hగా ఇక్కడ మనం మాట్లాడుతూ ఉంటాం. ఎయిదర్ ఈ యొక్క ఫార్ములా ఉపయోగించి కనుక్కోవచ్చు యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్, లేదంటే కుదిరితే షార్ట్ కట్ ఉపయోగించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రశ్న ఇక్కడ మీకు చెప్తాను. మొదటగా నేను ఇక్కడ యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ అంటున్నాను కనుక దాని యొక్క ఫార్ములా, దాంట్లో ఉన్నటువంటి టర్మ్స్ ఏంటనేది ఒక్కసారి నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఒక్కసారి చూడండి. ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్, మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే తీటా ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ 11/2m - 30h అండి. అయితే ఇక్కడ 11/2m వాల్యూ అనేది 30h కంటే గ్రేటర్ ఉంది అనుకోండి, మనం అప్పుడు ఏం యూజ్ చేయాలంటే తీటా ఈజ్ ఈక్వల్ 11/2m - 30h అనేది మనం ఇక్కడ జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా 11 అంటే 30h అనేది 11/2m కంటే ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు యూజ్ చేసే ఫార్ములా తీటా ఈజ్ ఈక్వల్ 30h - 11. అంటే మనం 2 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాన్ని నేను మాడ్యులస్ పెడుతున్నా, లేదు అంటే బ్రాకెట్స్ పెడితే మనం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్గా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. అది ఇక్కడ నేను డిఫైన్ చేశాను. ఇక్కడ తీటా వాల్యూ ఏంటి అంటే డిగ్రీస్, ఓకేనా. యాంగిల్ ఇన్ డిగ్రీస్ అండి. అంటే ఇక్కడ తీటా విలువ కోణం, అంటే కోణం డిగ్రీలలో, అంటే మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే తీటా వాల్యూ మనం కోణం డిగ్రీలో. కోణం యాంగిల్ అనేది మనం డిగ్రీస్లో చెప్పొచ్చు, గ్రేడ్స్లో చెప్పొచ్చు, రేడియన్స్లో చెప్పొచ్చు. బట్ ఇక్కడ క్లాక్స్ అనే టాపిక్లో మనం యాంగిల్లో మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎం వాల్యూ ఏంటంటే తీటా ఈజ్ ఈక్వల్ 11/2m - 30h అన్నప్పుడు ఇక్కడ ఎం వాల్యూ ఏమి వస్తుంది అన్నప్పుడు సింపుల్గా మనం ఇక్కడ ఎం యొక్క వాల్యూ ఎంత అంటే నెంబర్ ఆఫ్ మినిట్స్గా మనం ఇక్కడ తీసుకోవాలి. హెచ్ యొక్క వాల్యూ ఎంత అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అండి. గంటల సంఖ్య హెచ్గా తీసుకోవాలి, నిమిషాల సంఖ్య ఎంగా తీసుకోవాలి, కోణం అంటే మనం ఇన్ జనరల్గా తీటాగా తీసుకోవాలి. అందుకే నేను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ 2 ఫార్ములాస్ రాశాను. 11/2m అనే వాల్యూ ఎక్కువ ఉంటే తీటా ఈజ్ ఈక్వల్ 11/2m - 30h తీసుకోవాలి. ఎప్పుడైతే మీకు 11/2m వాల్యూ 30h కంటే ఎక్కువగా ఉంటుందో మనం ఈ యొక్క ఫార్ములా వాడతాం. అలా కాకుండా 30h వాల్యూ అనేది 11/2m కంటే ఎక్కువగా ఉందనుకోండి, మనం ఈ ఫార్ములా కూడా యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఇది మెయిన్గా మనం 2 హ్యాండ్స్ మధ్య మన యాంగిల్ కనుక్కోవటానికి మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా అండి. దాంట్లో మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే మెయిన్గా ఇక్కడ 2 హ్యాండ్స్ మధ్య ఉండేటువంటి యాంగిల్ అనేది కోణం మనకి డిగ్రీలో ఉంటుందని మనం మాట్లాడుకుంటున్నాం అండి. డిగ్రీలో మనకి ఇక్కడ కోణం ఉంటుందని చెప్పి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ నేను మీకు ఒక ఫ్యూ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు మధ్య యాంగిల్ కనుక్కోవటం ఎలా అనే కాన్సెప్ట్ని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామినర్ మనకి ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం అండి. లెట్ us assume క్వశ్చన్ విల్ బి లైక్ దిస్, 4 hours 20 minutes అన్నాడు, ఓకేనా. 4 hours 20 minutes అండి. వెన్ ఏ క్లాక్ షోస్ 4 hours 20 minutes, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్. అంటే ఒక గడియారంలో 4 గంటల 20 నిమిషాల సమయంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య గల కోణం ఎంత అన్నాడండి. దీన్ని షార్ట్కట్లో చేయాలంటే
20 మినిట్స్ స్పేసెస్ అండి. మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, 5 మినిట్స్ స్పేసెస్ 1 అవర్ అవుద్ది కనుక 20 మినిట్స్ స్పేసెస్ 4 అవర్స్ అవుద్ది. అంటే సింపుల్గా షార్ట్కట్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న నెంబర్ అనేది 5 టైమ్స్ చేసినప్పుడు అక్కడ ఉన్న నెంబర్కి సమానమైతే దెన్ యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ విల్ బి దీంట్లో సగం చేయాలండి. యువర్ ఆన్సర్ విల్ బి 20లో హాఫ్ ఎంత అంటే 10 డిగ్రీస్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మరొక నెంబర్ చెప్తాను. సో 6 అవర్స్ 30 మినిట్స్ అన్నా అండి. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ అంటున్నా. చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్కి 5 టైమ్స్ ఉందనుకోండి. 6 5 జా 30 అండి, దీనికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కూడా అంతేగా 4 5 జా 20కి ఈక్వల్ అయింది, ఇక్కడ 30కి ఈక్వల్ అయింది. అప్పుడు మన ఆన్సర్ ఎంత అంటే యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ విల్ బి ఈ 30లో సగం తీసుకోవాలి. 30/2 ఎంత అంటే సింపుల్గా మనం షార్ట్కట్లో 15 డిగ్రీస్గా మనం మాట్లాడతాం. మరి ఫార్ములా ఉపయోగించి చేద్దామండి ఒక్కసారి. చూడండి, ఇక్కడ 4 అవర్స్ 20 మినిట్స్ అన్నాడు కాబట్టి సో తీటా ఈజ్ ఈక్వల్ 4 అవర్స్ అంటే హెచ్ వాల్యూ 4 అండి, మినిట్ వాల్యూ 20, ఎం వాల్యూ 20, హెచ్ వాల్యూ 4 తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 30 ఇంటూ హెచ్ వాల్యూ 4 మైనస్ 11/2 ఇంటూ ఎం వాల్యూ అక్కడ ఎంత ఉందంటే 20 ఉంది. సో తీటా ఈజ్ ఈక్వల్ 34 జా 120 అవుతుందండి. ఈ 2 అనేది 20లో 10 టైమ్స్ కనుక 11 ఇంటూ 10 ఎంత అంటే 110. అంటే ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ 120 మైనస్ 10 ఎంత అంటే తీటా వాల్యూ 10 డిగ్రీస్ అండి. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ కూడా 10 డిగ్రీస్ ఈక్వల్ అయింది. అంటే ఈ ఫార్ములా షార్ట్కట్ వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు షార్ట్కట్లో చేయండి. సో షార్ట్కట్ వర్కౌట్ కానప్పుడు మనం ఫార్ములాకి రావడానికి అయితే మీరు ఇక్కడ ప్రయత్నించండి. సో నేను మరొకటి అండి, ఇక్కడ చూడండి 6 అవర్స్ 30 మినిట్స్ అంటున్నాడండి. సో 6 అవర్స్ 30 మినిట్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ అవర్ వాల్యూ ఇక్కడ చూడండి. సో సింపుల్గా 30 ఇంటూ 6 తీసుకోవాలి మైనస్ 11/2 ఇంటూ ఎం వాల్యూ ఎంత అంటే 30 అండి. సో ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయగలిగితే సో 36 ఎంత అంటే 180 డిగ్రీస్ అండి. ఇక్కడ 2 అనేది 30లో 15 టైమ్స్, 15 ఇంటూ 11 ఎంత అంటే 165. అంటే 2 హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎంత అంటే 180 మైనస్ 165 ఎంత అంటే 15 డిగ్రీస్. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కూడా 30/2 ఎంత అంటే 15 డిగ్రీస్ వచ్చింది. ఇలా మీకు కుదిరినప్పుడు షార్ట్కట్ కుదిరితే షార్ట్కట్లో వర్కౌట్ చేయండి, కుదిరినప్పుడు ఏం చేయాలంటే ఫార్ములాని యూజ్ చేసుకుని చేయడానికి ప్రయత్నించండి. కనుక 11/2m మైనస్ 30h అయినా వాడచ్చు, లేదా 30h మైనస్ 11/2m అయినా వాడుకొని మనం యాంగిల్ అయితే మనం ఇక్కడ తీసుకోవడానికి అయితే మనం ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటాం. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి 2 హ్యాండ్స్ మధ్య యాంగిల్ కనుక్కోవడానికి నేను మరొక బేసిక్ పాయింట్ నేను మీకు ఇక్కడ ఇస్తాను. చూడండి సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం ఇలా ఉందండి. ఒక గడియారం 1 గంట 5 నిమిషాలు చూపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నెంబర్ ఏం లేదండి, 105 కదా. ఈ 1ని 5తో మల్టిప్లై చేస్తే దీనికి ఈక్వల్ అవుతుందా? ఎస్ అవుతుంది. అప్పుడు షార్ట్కట్ వర్కౌట్ అయినట్టే అండి. దెన్ తీటా ఈజ్ ఈక్వల్ ఈ 05 ఏదైతే ఉందో దాంట్లో సగం తీసుకోవాలండి. 5/2 ఎంత అంటే సింపుల్గా మనం 2.5 డిగ్రీస్గా మనం ఇక్కడ మాట్లాడవచ్చు. ఇక్కడ 210 అంటున్నానండి. సో 210 అంటే ఈ నెంబర్ని మనం ఇక్కడ సింపుల్గా 5తో మల్టిప్లై చేస్తే దీనికి ఈక్వల్ అవుతుందా? అవుతుంది కదా. సో 2 5లు 10 అవుతుంది కనుక సో సింపుల్గా అది ఏఎం అయినా పిఎం అయినా 2 హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎంత అంటే ఇక్కడ మినిట్స్ నెంబర్ని సగం చేయండి. సో 10/2 ఎంత అంటే సో సింపుల్గా మనం ఇక్కడ 5 డిగ్రీలు అనేది 2 ముళ్ళుల మధ్య గల కోణం అని చెప్పొచ్చండి. ఒకవేళ టైం మార్నింగ్ 3:15 అంటున్నాడు. సో 3:15 అంటే సో 3 5s ఆర్ దీనికి ఈక్వల్ అవుతుందా లేదా? అవుతుంది. సో 3 5s ఆర్ 15 అవుతుంది కనుక హియర్ తీటా విల్ బి ఈక్వల్ టు 15/2 అండి. సో 15/2 ఎంత అంటే సింపుల్గా 7.5 డిగ్రీస్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ 420 అంటున్నాడు. 4 5s ఎంత అంటే డెఫినెట్గా దీనికి ఈక్వల్ అవుతుందండి 20 మినిట్స్. సో దెన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 20లో సగం అండి. 20/2 ఎంత అంటే 10 డిగ్రీస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మరికొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఇది మనం షార్ట్కట్తో వర్కౌట్ అవుతున్నప్పుడు సింపుల్గా మీరు షార్ట్కట్తో చేయడానికి ప్రయత్నించండి. సో అలా కాకుండా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 525 ఏమంటున్నాయి. ఇక్కడ కూడా డెఫినెట్గా 5 5s ఎంత అంటే 25కి ఈక్వల్ అవుతుందండి. ఎప్పుడైతే మీకు 25కి ఈక్వల్ అవుతుందో తీటా వాల్యూ బిట్వీన్ 2 హ్యాండ్స్ ఎంత అంటే 25/2 అండి. సో 25/2 ఎంత అంటే 12.5 డిగ్రీస్ చెప్పాలి. ఇప్పుడు నేను ఫార్ములా ఉపయోగించి చేస్తాను. చూడండి ఇక్కడ ఫార్ములా మాడ్యులస్ 11/2m మైనస్ 30h. ఎందుకంటే నెగిటివ్ యాంగిల్ వస్తే ఇగ్నోర్ ద నెగిటివ్ సైన్ అండి. సో తీటా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ 525 అన్నా. సో ఎం వాల్యూ ఎంత అంటే 25 మినిట్స్ అండి. 11/2 ఇంటూ ఎం వాల్యూ విల్ బి 25 మైనస్ 30 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అంటే 5గా మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 అనే నెంబర్ 25లో 12.5 టైమ్స్ కట్ అవుతుందండి. మరి ఇప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ మరి ఇప్పుడు
12.5 ఇంటూ 11 అంటే 11 5s ఆర్ 55, 11 2s ఆర్ 22, 22 ప్లస్ 5 ఎంత అంటే 27, 11 1s ఆర్ 11, 11 ప్లస్ 2 13 అండి. అంటే ఇక్కడ ఓవరాల్గా 11 ఇంటూ 12.5 137.5 డిగ్రీస్ వచ్చిందండి మాడ్యులస్. 35 ఎంత అంటే 150గా చెప్పాలి. మరి 150కి 137.5కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే సో ఇగ్నోర్ ద నెగిటివ్ సైన్ అండి 12.5 డిగ్రీస్. కాబట్టి మనం షార్ట్కట్లో చేసినా కానీ 25/2 12.5 వచ్చిందండి. ఫార్ములాతో చేసినా కానీ విల్ గెట్ ద సేమ్ నెంబర్. కనుక ఫార్ములా అనేది అన్ని ప్రాబ్లమ్స్కి వర్కౌట్ అవుద్ది, బట్ షార్ట్కట్ అనేది అన్నిటికీ వర్కౌట్ అవ్వదండి. గంటల నెంబర్ని ఇంటూ 5 చేసినప్పుడు మినిట్ నెంబర్కి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే షార్ట్కట్ వర్కౌట్ అవుద్ది. మిగతా కేసుల్లో మనం ఫార్ములా అయితే ఖచ్చితంగా ఉపయోగించాలి. మరి ఇక్కడ చూడండి 6:30 AM అంటున్నాడు కాబట్టి ఇక్కడ 6:30 AM అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం 6 5 ఎంత అన్నప్పుడు సో సింపుల్గా మనం ఇక్కడ 30 తీసుకుంటాం అండి. సో 6 5 30 అంటున్నాడు ఈక్వల్ అవుతుంది కాబట్టి సో తీటా వాల్యూ ఎంత అన్నప్పుడు సో సింపుల్గా 30/2 అండి. సో 30/2 ఎంత అంటే 15 డిగ్రీస్గా మనం ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 7 5s అండి. సో 7 5s ఎంత అన్నప్పుడు సింపుల్గా మనం ఇక్కడ 35 చెప్తున్నాం. 35కి ఈక్వల్ అవుతుంది కనుక తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 35/2 అండి. సో 35/2 మీన్స్ 17.5 డిగ్రీస్. నెక్స్ట్ 840 అంటే 8 5s ఆర్ 40 అండి. సో 8 5s ఆర్ 40 అన్నప్పుడు దెన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 40/2. సో 40/2 ఎంత అంటే సింపుల్గా మనం 20 డిగ్రీస్ అనేది ఇక్కడ రెండు ముళ్ళల మధ్య ఉన్నటువంటి యాంగిల్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో మరికొన్ని ప్రశ్నలు చూద్దాం, షార్ట్కట్తో వర్కౌట్ అవుతున్నాయా లేదా చూద్దామండి. లెట్ us 9:45 AM, అది AM అయినా PM అయినా ఒకటేనండి. 9 5s ఆర్ 45 అంటే 45కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే ఈ యొక్క మినిట్ నెంబర్లో సగం చేయండి. అంటే 45/2 అండి, ఇట్ విల్ బి 22.5 డిగ్రీస్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మరి ఇక్కడ 10:50 AM అంటున్నాడు, అది PM అయినా AM అయినా 10 5s ఆర్ ఎంత అంటే డెఫినెట్గా దీనికి ఈక్వల్ అవుతుందండి. అప్పుడు మనం తీటా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 50/2గా తీసుకోవాలి. సో 50/2 ఎంత అంటే సో 25 డిగ్రీస్ బిట్వీన్ టూ హ్యాండ్స్ అండి. అంటే వెన్ ఏ క్లాక్ షోస్ 10 hours 50 minutes, then the angle between two hands, minute hand and our hand will be 25 degrees గా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూడండి 11 5s ఆర్ ఎంత అన్నప్పుడు సో 55కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 55/2 అండి. 55/2 మీన్స్ ఆన్సర్ విల్ బి 27.5 డిగ్రీస్ అనేది సమాధానంగా తెలుసుకో. అంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ షార్ట్కట్ వర్కౌట్ అవుతున్నప్పుడు షార్ట్కట్ చేసాము, మరి షార్ట్కట్ వర్కౌట్ కానప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే ఫార్ములాను ఉపయోగించడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 9:45 అనుకుందాం. సో 9 hours 45 minutes ఒక క్లాక్ చూపిస్తుందండి. దెన్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్. అంటే ఇక్కడ మినిట్ హ్యాండ్కి అదేవిధంగా అవర్ హ్యాండ్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ తీటా వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ సింపుల్గా మనం ఇక్కడ 11/2m మైనస్ 30h మనం ఇక్కడ తీసుకుందాం ఫార్ములా మాడ్యులస్. ఓకే, తీటా. సో m వాల్యూ డెఫినెట్గా ఏమవుతుందంటే 45 అవుతుంది, h వాల్యూ ఏమవుతుందంటే 9 అవుతుందండి. సో m వాల్యూ మనకి 45 అవుతుంది కనుక 11/2 ఇంటూ m వాల్యూ 45 మైనస్ 30 ఇంటూ h వాల్యూ ఎంత అంటే 9 చెప్పాలి. అంటే ఇక్కడ మనకి 2 అనే నెంబర్ 45లో 22.5 టైమ్స్ పోతుందండి. దెన్ అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ చూద్దాం. అంటే ఇక్కడ 11 ఇంటూ 22.5 మైనస్ 37 ఎంత అంటే 270 అండి. దెన్ తీటా ఈజ్ ఈక్వల్ 11 5s ఆర్ 55, 11 2s ఆర్ 22 ప్లస్ 5 27. నా 11 2s ఆర్ 22 ప్లస్ 2 24 అంటే 247.5 అండి. నా ఇక్కడ 270 వచ్చింది. ఇప్పుడు చెప్పండి 247.5లో 250 అవ్వాలంటే 2.5 ఇంకో 20 కనుక సో దెన్ తీటా వాల్యూ విల్ బి ఎంత అంటే సో 22.5 డిగ్రీస్గా చెప్పాలి. సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్, మనం షార్ట్కట్లో చేసిన టూ హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎంత వస్తుంది అంటే 22.5 డిగ్రీస్ అనేది యాంగిల్గా వస్తుందని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఈ విధంగా మీరు సో రెండు ముళ్ళుల మధ్య కోణం తీటా కనుగొనడానికి మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటి అనేది చెప్పుకున్నాం. షార్ట్కట్ వర్కౌట్ అయినప్పుడు షార్ట్కట్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ మనం మాట్లాడుకోవటం అయితే ఇక్కడ జరిగిందండి. సో ఇప్పుడు మీరు సో నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటి క్వశ్చన్, ఒక గడియారంలో 4 గంటల 20 నిమిషాల సమయంలో రెండు ముళ్ళుల మధ్య గల కోణం ఎంత అన్నాడండి. సో సింపుల్గా చూడండి 4 hours 20 minutes మధ్య సో రెండు ముళ్ళల మధ్య గల కోణం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ 4 5s ఎంత అన్నప్పుడు సో సింపుల్గా మనం 20 నిమిషాలకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మన తీటా ఈజ్ ఈక్వల్ ఏం చేయాలి అంటే ఈ యొక్క 20లో సగం అండి. సో 20/2 ఎంత అన్నప్పుడు సింపుల్గా మనం
10 డిగ్రీలుగా చెప్పాలి. అంటే ఇక్కడ 4 గంటల 20 నిమిషాల సమయంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య గల కోణం ఎంత అంటే 10 degrees అండి. ద యాంగిల్ బిట్వీన్ మినిట్ అండ్ అవర్ హ్యాండ్ విల్ బి అట్ 4 hours 20 minutes విల్ బి 10 degreesగా మనం ఇక్కడ తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండవ ప్రశ్న, ఒక గడియారంలో 3 గంటల 40 నిమిషాల సమయంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య గల కోణం ఎంత? ఫ్రెండ్స్ ఇక్కడ 340 అంటున్నాడు, కానీ ఇక్కడ 3 5s ఎంత అంటే సో 15 అవుద్ది. సో దిస్ విల్ బి నాట్ ఈక్వల్ టు 40. అంటే ఇక్కడ మనకి షార్ట్ కట్ వర్కౌట్ అయ్యే అవకాశం లేదండి. అప్పుడు మనం సింపుల్గా ఏం చెప్పాలి, సో 3 అనేది హెచ్ వాల్యూ గాను ఎం వాల్యూ మినిట్ నెంబర్ ఎం వాల్యూగా తీసుకొని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ 11/2 ఇంటూ ఎం వాల్యూ ఎంత ఉంది 40 మైనస్ 30 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత ఉందండి 3 ఉంది. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 2 అనేది 40లో 20 టైం. నా 20 ఇంటూ 11 ఎంత అంటే 220 చెప్పాలి. నా 33 ఎంత అంటే 90. సో 220లో 90 పోతే ఎంత వస్తుంది అంటే సింపుల్గా మనం ఇక్కడ 130 degrees అనేది 3 గంటల 40 నిమిషాల సమయంలో 2 ముళ్ళ మధ్య గల కోణం ఎంత అంటే 130 degrees అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, 3 గంటల 25 నిమిషాల సమయంలో గడియారంలోని 2 ముళ్ళల మధ్య గల కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 hands ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద క్లాక్ షోస్ 3 hours 20 minutes? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి తీటా ఈజ్ ఈక్వల్ 11/2 m మైనస్ 30h. ఫ్రెండ్స్ వెరీ సింపుల్, షార్ట్ కట్ వర్కౌట్ అవ్వదండి. సో 3 5s are 15 అవుద్ది, బట్ 25 ఇచ్చాడు కనుక తీటా ఈజ్ ఈక్వల్ 11/2 ఇంటూ ఎం వాల్యూ 25 కనుక 25 minutes 25 తీసుకుందాం. హెచ్ వాల్యూ 3 అండి, సో 30 ఇంటూ హెచ్ వాల్యూ ఇక్కడ 3 తీసుకుందాం. అంటే ఇక్కడ ఓవరాల్గా 2 అనేది 25లో మనకి 12.5 times కట్ అవుద్దండి. సో ఇక్కడ తీటా ఇంటూ 11 5s are 55. Now 11 2s are 22 plus 5 27, 11 1s are 11, 11 plus 2 137. అంటే 137.5 మైనస్ 33 ఎంత అంటే 90 చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం సింపుల్గా 137.5 degreesలో 90 degrees పోతే ఎంత వస్తుంది అంటే సో 47.5 degreesగా మనం చెప్పాలండి. కనుక 3 గంటల 25 నిమిషాలండి at 3 hours 25 minutes ద యాంగిల్ బిట్వీన్ 2 hands విల్ బి సో తీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్దంటే 47.5 degreesగా మనం ఇక్కడ సమాధానం అయితే ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ వన్ అండి, ఒక గడియారంలో 11 గంటల 20 నిమిషాల సమయంలో 2 ముళ్ళుల మధ్య గల కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 hands ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద క్లాక్ షోస్ 11 hours 20 minutes? సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అండి, ఇక్కడ డెఫినెట్గా యాంగిల్ విల్ బీ మోర్ దెన్ 180 degrees అండి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ ఇఫ్ తీటా ఈజ్ మోర్ దెన్ 180 degrees then take your answer, okay, then take your answer as, okay, your answer as so 360 degrees minus theta, 360 degrees minus, if theta is more than 180 అండి. ఇక్కడ చూద్దాం theta is equal 11/2 m వాల్యూ ఎంత అండి 20 minutes, h వాల్యూ ఎంత 11. సో 20 మైనస్ 30 ఇంటూ హెచ్ వాల్యూ ఇక్కడ 11 తీసుకోవాలి. చూడండి ఇక్కడ theta is equal 2 ఇక్కడ 10 times అండి, 11 10 110. నా 30 ఇంటూ 11 ఎంత అంటే 330. అంటే 110కి 330కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే మనం 220 degreesగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. కానీ ఆప్షన్స్లో మనకి 220 లేదండి. సో అంటే 120 ఆన్సర్ అయ్యే అవకాశం లేదు, 320 ఆన్సర్ అవ్వదు, 100 కూడా అవ్వదండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇఫ్ ద యాంగిల్ ఈజ్ మోర్ దెన్ 180 degrees అండి, దిస్ నెంబర్ ఈజ్ మోర్ దెన్ 180. ఎప్పుడైతే మనకి 220 degrees 180 degrees కంటే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మీ ఒరిజినల్ ఆన్సర్ ఏమవుద్దంటే సో 360 degreesలో నుంచి ఆ యొక్క 220 degreesని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 360లో 220 పోతే ఎంత అంటే మనం సింపుల్గా ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే ఈ యొక్క ప్రశ్నకి 140 degrees సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ద మ్యాక్సిమం యాంగిల్ బిట్వీన్ 2 hands ఈజ్ ఓన్లీ 180 degrees. సో 180 degreesకి మోర్ యాంగిల్ వచ్చినప్పుడు మనం 360 degrees నుంచి సబ్ట్రాక్ట్ చేసి మనం ఇక్కడ సింపుల్గా ఆన్సర్ అయితే మనం ఇక్కడ చెప్పవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ ప్రశ్న, ఒక గడియారంలో 11 గంటల 15 నిమిషాల సమయంలో 2 ముళ్ళల మధ్య గల కోణం. సో ఫ్రెండ్స్ మీరు ఇలా కూడా వాడచ్చు. సో 30h మైనస్ 11/10. మనం 2 ఫార్ములాస్లో ఏది వాడినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మధ్యలో మాడ్యులస్ పెడుతున్నాం. ఓకే, తీటా ఈజ్ ఈక్వల్ 30h అండి. సో హెచ్ వాల్యూ ఎంత అంటే 11 అవుద్ది, 30 11 మైనస్ 11/2 ఇంటూ ఎం వాల్యూ ఎంత అంటే ఇక్కడ 15 ఉంది. ఇక్కడ చూడండి, సో 30 ఇంటూ 11 విల్ బి 330 మైనస్ 215లో ఎన్ని టైమ్స్ అంటే 7.5 టైమ్. అంటే ఇక్కడ 11 ఇంటూ 7.5 అంటే ఓవరాల్గా తీటా ఈజ్ ఈక్వల్
330 మైనస్ సో 7.5 అండి. 11 5s are 55, 11 7s are 77 ప్లస్ 5 అండి 82, అండ్ ఇట్ విల్ బి 82.5. అంటే ఇక్కడ మనం సింపుల్గా 330లో మనం 82.5ని మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలండి. 82.5ని సబ్ట్రాక్ట్ చేయాలి, దెన్ విల్ గెట్ ద తీటా వాల్యూ. చూడండి ఇక్కడ 10లో 5 పోతే 5 వస్తుంది, సో 9లో 2 పోతే 7, ఇక్కడ 12లో అంటే ఇక్కడ 32 అండి, 32లో 8 పోతే డెఫినెట్గా 247 అండి. అంటే ఇక్కడ 247.5 అంటే డెఫినెట్గా దిస్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ 180. ఇఫ్ తీటా వాల్యూ మోర్ దెన్ 180 degrees మీన్స్ దెన్ టేక్ యువర్ ఆన్సర్ యాజ్ 360 degrees మైనస్ తీటా. ఎప్పుడైతే మనకి ఇక్కడ 360 degrees మైనస్ తీటా, ఎందుకు చేయాలి 360 degrees మైనస్ తీటా? ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్, ద మ్యాక్సిమం యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఈజ్ ఓన్లీ 180. కానీ ఇక్కడ మనకి యాంగిల్ ఎంత వస్తుందండి, మోర్ దెన్ 180 వస్తుంది కనుక దాన్ని 360 degrees నుంచి సబ్ట్రాక్ట్ చేసి రిమైనింగ్ వాల్యూ మనం చెప్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 360 degreesలో నుంచి మనం ఏం చేస్తున్నాం, 247.5ని మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. చూడండి 10లో 5 పోతే 5 వస్తుంది, 9లో 7 పోతే 2 వస్తుంది, నా 5లో 4 పోతే 1 అండి. సో ఇక్కడ 112.5 degreesగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఏమవుద్దంటే 112.5 degrees అనేది 11 hours 15 minutes టైంలో రెండు ముళ్ళల మధ్య ఉండేటువంటి కోణంగా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. నా 6th క్వశ్చన్ చూడండి. ఒక గడియారంలో 7 గంటల 20 నిమిషాల సమయంలో రెండు ముళ్ళల మధ్య గల కోణం ఎంత? అట్ వాట్ యాంగిల్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఇంక్లైన్డ్ అట్ 20 minutes past 7 o'clock? ఇది కూడా షార్ట్ కట్ వర్కౌట్ అవుదండి. 7 5s are 35 అండి, బట్ ఇక్కడ 20 minutes ఉంది కనుక సో సింపుల్గా తీటా ఈజ్ ఈక్వల్ 30h మైనస్ 11/2mగా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో 30h అంటే 30 ఇంటూ h వాల్యూ 7 ఉంది, మైనస్ 11/2 ఇంటూ m వాల్యూ 20 ఉంది. అంటే ఇక్కడ 37s are 210 అండ్ 2 అనేది ఇక్కడ 10 times, 11 10s are 110. అంటే 210కి 110కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే సింపుల్గా మనం 100 degreesగా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే 100 degrees అండి. సో 4th ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 7th క్వశ్చన్ చూడండి. ఒక గడియారంలోని రెండు ముళ్ళలు ఏకీభవించుకుంటే వాటి మధ్య ఉండే కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద బోత్ ద హ్యాండ్స్ ఆర్ టుగెదర్? రైట్ అండి. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, సో బోత్ ద హ్యాండ్స్ ఆర్ టుగెదర్ అవ్వడం అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎట్ 12 noon ఆర్ ఎగ్జాక్ట్లీ ఎట్ 12 midnight అండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీరు 12 noon అప్పుడు కానీ ఎగ్జాక్ట్లీ 12 midnight అప్పుడు కానీ 2 hands ఇక్కడ 12 దగ్గర ఉంటాయి, అంటే బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఇక్కడే ఉంటాయండి, టుగెదర్ అవుతాయి. అంటే మరి బోత్ ద హ్యాండ్స్ టుగెదర్ అవుతున్నాయి అంటే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 hands అండి? 0 degrees అని చెప్పాలి. సో దాన్ని మనం ఇక్కడ 0 యాంగిల్గా మాట్లాడాలి. సో మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే శూన్య కోణం అని చెప్తామండి. అంటే when the both the hands, both Minet's hand and our hand are together means no angle between two hands అండి. కనుక ఆన్సర్ ఏం చెప్పాలంటే సింపుల్గా 0 degreesగా తీసుకోవాలి. నౌ 8th క్వశ్చన్ చూద్దాం. ఒక గడియారంలోని రెండు ముళ్ళలు వ్యతిరేక దిశలో ఒకే సరళ రేఖ మీద ఉంటే వాటి మధ్య ఉండే కోణం. సో ఎగ్జాక్ట్లీ అండి, సో వెరీ సింపుల్ అండి ఇక్కడ. సో లెట్ us టేక్ 6 AM ఆర్ 6 PM అండి. అప్పుడు ఎలా ఉంటుంది, మినిట్ హ్యాండ్ అనేది 12 వైపు ఉంటుంది, సో అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ 6 వైపు ఉంటుందండి. ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఈ విధంగా ఉన్నాయో, ఓకే మినిట్ హ్యాండ్ 12 వైపు అవర్ హ్యాండ్ ఓకే 6 వైపు ఉందంటే ఎగ్జాక్ట్లీ 6 AM ఆర్ 6 PM. హియర్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ సో లై ఆన్ ఏ స్ట్రైట్ లైన్, అంటే ఒకే సరళ రేఖ మీద ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు అండి. సో బోత్ ద లైన్స్ ఆర్ లై ఆన్ ఏ సేమ్ స్ట్రైట్ లైన్, బట్ ద డైరెక్షన్ ఈజ్ సో 0 degrees అంటే సేమ్ డైరెక్షన్ అండి. సో మినిట్ హ్యాండ్ నార్త్ వైపు ఉంటే అవర్ హ్యాండ్ సౌత్ ఉంది. సో కాబట్టి ఇక్కడ డైరెక్షన్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆపోజిట్ డైరెక్షన్స్గా మనం మాట్లాడాలి. అంటే ఇక్కడ ఒక గడియారంలోని రెండు ముళ్ళలు ఒకే సరళ రేఖ వ్యతిరేక దిశ అన్నాడంటే 2 hands మధ్య యాంగిల్ ఎంత అంటే 180 degrees తీసుకోవాలండి. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ ఇన్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ అన్నప్పుడు సో 180 degrees తీసుకోవాలండి. రెండు ముళ్ళల మధ్య గల కోణం ఎంత అంటే 180 degrees తీసుకోవాలి. అదే ఒకే సరళ రేఖ ఒకే దిశ అంటే 0 degrees, ఒకే సరళ రేఖ వ్యతిరేక దిశ అంటే 180 degrees తీసుకోవాలండి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఏదైతే మనకి ఎక్సర్సైజ్ ఇచ్చాడో ఆ యొక్క ఎక్సర్సైజ్లో మనం ఇక్కడ 8వ ప్రశ్న మనం చూసామండి. సో 8వ ప్రశ్న చూసాం. నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ. సో 9వ ప్రశ్న అండి. ఒక గడియారంలోని రెండు ముళ్ళలు ఒకదానికి మరొకటి లంబంగా ఉంటే వాటి మధ్య ఉండే కోణం. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి టర్మినాలజీ
లంబంగా ఉండడం అంటే లంబకోణం. లంబకోణం ఎంత అంటే 90 డిగ్రీస్ అండి. సో దాన్ని మనం ఇక్కడ సింపుల్గా సో రైట్ యాంగిల్ అని చెప్తూ ఉంటాం. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. ఇఫ్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ పర్పెండిక్యులర్ విత్ ఈచ్ అదర్, ఇఫ్ బోత్ ద హ్యాండ్స్ మేక్స్ రైట్ యాంగిల్ మీన్స్ యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ విల్ బి 90 డిగ్రీస్గా తీసుకోవాలి. ఇఫ్ వెన్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, సో ఆన్సర్ విల్ బి 90 డిగ్రీస్ అండి. చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 9th వన్. సో అయిపోయింది. 10th క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ఇట్ షోస్ 40 minutes పాస్ట్ 6 అండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే 6 hours 40 minutes అంటున్నాడండి. సో మరి 6 hours 40 minutes అంటున్నాడు కాబట్టి సింపుల్గా తీటా ఈజ్ ఈక్వల్ 30h మైనస్ 11/2m తీసుకోవచ్చండి. సో ఇక్కడ హెచ్ వాల్యూ 6 అవుతుంది. సో తీటా ఈజ్ ఈక్వల్ 30 × 6 అవుతుంది మైనస్ 11/2 ఇంటూ ఎం వాల్యూ ఎంత అంటే 40 అండి. సో 36 ఎంత అంటే 180 చెప్పాలి. సో 2 అనేది ఇక్కడ 40లో 20 టైమ్స్ కనుక 11 20s 220. అంటే ఇక్కడ మనం ఓవరాల్గా 180 220కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే తీటా వాల్యూ విల్ బి ఈక్వల్ టు 40 degrees చెప్పాలండి. ఇక్కడ బోత్ ద హ్యాండ్స్ మేక్స్ యాంగిల్ విల్ బి 40 degrees at 6 hours 40 minutes అండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 11th వన్, లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ చూద్దాం. What is the angle between the two hands of a clock when both the hands are lie on the same straight line and also in the same direction? Friends, very simple. Same straight line, same direction అని అన్నాడు ఎప్పుడు, సో అప్పుడు యాంగిల్ విల్ బి 0 degrees. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 1 అండి. అంటే రెండు ముళ్ళులు ఒకే సరళరేఖ ఒకే దిశని ఇచ్చాడు అంటే ఆ రెండు ముళ్ళుల మధ్య కోణం ఎంత ఉంటుందంటే 0 degrees అండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం 3 ఇంపార్టెంట్ యాంగిల్స్ ఉంటుంది. అక్కడ 0 degrees గురించి, 90 degrees గురించి, 180 degrees గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవటం అయితే జరుగుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి ఈ యొక్క వీడియో ద్వారా. ఒక గడియారంలో రెండు ముళ్ళులు ఒకే సరళరేఖ మీద ఉంటే వాటి మధ్య గల కోణం ఎంత అన్నాడు. సో ఒకే సరళరేఖ వెన్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ అండి. సో తీటా వాల్యూ 0 degrees ఉన్నప్పుడు స్ట్రైట్ లైనే అండి. తీటా వాల్యూ 180 degrees ఉన్నప్పుడు కూడా స్ట్రైట్ లైనే. కనుక ఒకే స్ట్రైట్ లైన్ అంటే ఎయిదర్ 0 degrees తీసుకోవచ్చు లేదా 180 degrees కూడా తీసుకోవచ్చు. అండ్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ మీన్స్ ద యాంగిల్ విల్ బి ఎయిదర్ 0 degrees ఆర్ 180. అంతేగాని ఎగ్జాక్ట్లీ 0 అని ఎగ్జాక్ట్లీ 180 అని అయితే మనం ఇక్కడ చెప్పే అవకాశం లేదండి. సో ఈ విధంగా మనం ఇక్కడ 2 హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని నేను ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ యొక్క వీడియోని మరి సో ఒక 1 or 2 times చూడటం ద్వారా చాలా ఈజీగా ఈ యొక్క కాన్సెప్ట్ మీద అయితే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.